నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. మొత్తం మీద తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డులు సృష్టించింది. అయితే గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో ప్రభుత్వం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించింది. అయితే 63 అడుగుల ఎత్తైనటువంటి భారీ బతుకమ్మ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఒకేసారి 1354 మంది మహిళలు బతుకమ్మ ఆడి సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇతరులు పాల్గొన్నారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. విమలక్క పాటకు మంత్రి సీతక్క కోరస్ పాడుతూ బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డులు సృష్టించింది. అయితే గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో ప్రభుత్వం బతుకమ్మ కార్యక్రమం నిర్వహించింది. అయితే 63 అడుగుల ఎత్తైనటువంటి భారీ బతుకమ్మ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఒకేసారి 1354 మంది మహిళలు బతుకమ్మ ఆడి సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇతరులు పాల్గొన్నారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. విమలక్క పాటకు మంత్రి సీతక్క కోరస్ పాడుతూ బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.